కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. ఓకే బాయ్, మనం రేపు కలుద్దాం. ఓకే బాయ్ బాయ్. బాయ్. ఆగు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అమ్మా అది నన్ను అలా పిలవకు. ఇన్నాళ్ళు ఎవరో చెప్తుంటే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. బాగానే సాగుతుందన్నమాట. ఇంతకీ ఎవరతను? అది అందుకేనా ఇన్నాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దంటున్నావు? అది కాదమ్మా, ఈరోజు ఏదో ఒక సాకు చెప్పి నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకోకు. ఏంటమ్మా ఇప్పుడు ఏమైందని? ఇంతకంటే ఏం కావాలే? అయిందంతా అయిపోయింది. దీనివల్ల నీకేం కాకూడదనేదే నా గోల్ అంతా. నాకా? ఇలాంటి దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోవాలో ఏమో. ఇదంతా నా కర్మ. నేనేనాడో చేసుకున్న పాపం. నువ్వు కాదే, ఇది మేం చేసుకున్న పాపం. అసలు అదేం చేస్తుందో తెలిసే మాట్లాడుతున్నారా? చూసే మాట్లాడుతున్నాను. ఇతని గురించేగా. ఓహో, ఇన్నాళ్ళు దీన్ని మాత్రమే వెనకేసుకొస్తున్నారనుకున్నాను. ఇప్పుడు దీనికి కారణమైన వాడిని కూడా వెనకేసుకొచ్చారన్నమాట. తను దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా? ఈ రోజు వీళ్ళ అమ్మ స్వర్గస్థురాలైన రోజు. ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను, కానీ అంత అవసరం అనిపించలేదు. తన పేరు చెప్పి నలుగురు పెద్దవాళ్ళకి ఏమని ఇద్దామని ఒక చోటకి వెళ్ళాను. కానీ నాకంటే ముందే వీళ్ళిద్దరు ఆ పని చేయడం చూసి అక్కడే అలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు చెప్పు, ఎదుటి వాళ్ళని ఏదన్నా మాట అనే ముందు బాగా ఆలోచించి తెలుసుకుని అనాలి. రా బాబు, లోపలికి రా. పర్లేదు సార్, వెళ్తాను. పర్లేదురా. ఆడపిల్ల తండ్రి అల్లుడు ఎలాంటి వాడు వస్తే బాగుంటుందో ఎన్నో ఏళ్ళు ఆలోచిస్తాడు. అలాంటిది ఒక్క క్షణం కూడా నువ్వు నాకు మరో ఆలోచన రానివ్వలేదు. అటువంటి నిన్ను లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటికి పంపించేస్తే సంస్కారం అనిపించుకుంటుందా? రా బాబు, రా. నీ పేరేంటి బాబు? శ్రీరామ్ సార్. నేను వద్దు బాబు, నీ వివరాలు నాకు అక్కర్లేదు. ఎందుకంటే నువ్వేంటో తెలిసింది, అచ్చారు. మీరు నా గురించి అడగకపోవటం మీ సంస్కారం, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాకు హక్కుంది. మ్యారేజ్ అయిపోయింది, బెంగళూరులో ఉంటుంది. నేను ఇక్కడే నా ఫ్రెండ్స్తో పాటు సినిమాల్లో ట్రై చేస్తున్నాను. చిన్న చిన్న యాడ్స్ కూడా చేస్తున్నాను. ఎప్పటికైనా హీరో అవుతాననే ఆశతో. నువ్వు ఇప్పటికే హీరో అయిపోయావయ్యా. మా అమ్మాయి దృష్టిలో, నా దృష్టిలో. సార్ ఇంకా సారేంటయ్యా, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. నువ్వే నా పెద్ద అల్లుడని. ఇంకా మిగతా పెళ్లి విషయాలన్నీ మీ ఇద్దరి ఇష్టం. మీరిద్దరు ఎప్పుడు అంటే అప్పుడు ఓకే. ఇక నేను వెళ్తానండి. ఏ మీరు ఒకేసారి ఇలా అనేసరికి నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. నేను ఉంటానండి. ఓకే, బాయ్. బాయ్. నువ్వేమంటావమ్మా? అది నాన్న అమ్మతో మాట్లాడి. దాని సంగతి నేను చూసుకుంటాను. నేను మాట్లాడతానుగా, నువ్వు హ్యాపీయేగా. అరే మొత్తానికి నీ విషయంలో మేము అనుకున్న దానికంటే గొప్ప చేసి వాళ్ళ మనసులో స్థానాన్ని గెలిచినవరా. రే, ఇదంతా జానకి గొప్పతనవరా. తనంత మంచిది కాబట్టే వాళ్ళ నాన్నగారు అలా నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా మంచి వ్యక్తి కాబట్టి అంత మంచి నిర్ణయం తీసుకున్నారా. అరే, ఇదే మూడు ఇట్లనే కంటిన్యూ చేస్తూ రేపు బృందావనం విషయం కూడా హ్యాపీగా ఫినిష్ చేద్దాం. సూపర్ రా. ఎవరైనా మిమ్మల్ని కలవాలని ప్రతిరోజు ఉదయం సాయంత్రం వస్తున్నాడన్నా. మీతో ఏదో చెప్పుకోవాలంట. రమన్ రావయ్యా. నమస్కారం అయ్యా. ఏంటండి? నేను చాలా రోజులుగా మీకోసం తిరుగుతున్నానయ్యా. నా సమస్యకి పరిష్కారం చూపిస్తారని మీ దగ్గరికి వస్తున్నానయ్యా. చెప్పండి. అయ్యా, నేను ఒక ధనవంతుడి ఇంట్లో పనిచేసేవాడిని. మా అయ్యగారికి ఒక కూతురుంది. అయినవాడ కదా అని వాళ్ళ బంధువుని ఒకనిచ్చి అరదీస్తే అమ్మాయి గారికి మొత్తం మంది ఇచ్చి వశపరుచుకొని అయ్యగారిని చంపేసి ఆ నేరాన్ని నా మీద వేసుకోకపోతే అమ్మాయి గారిని కూడా చంపేస్తానన్నాడయ్యా. ఆ ఆస్తి మొత్తం వాడే అనుభవిస్తున్నాడయ్యా. మీరే ఏదో ఒకటి చేయండి. దీనివల్ల మీకేంటి లాభం? నా లాభం కోసం కాదు బాబు, అది అమ్మాయి గారి జీవితం నాశనం అయిపోతుంది బాబు. ఆస్తి కావాలంటే మీరు తీసుకోండి. అమ్మాయి గారిని వాడి బారి నుండి కాపాడండి. వాడి గురించి పూర్తి వివరాలు మీకు చెప్తాను బాబు. ఎలాగైనా సరే
మీరు నాకు ఈ సహాయం చేసి పెడితే చాలు బాబు, మీకు రుణపడి ఓకే ఉంటాను. ఓకే నేను చూసుకుంటాను. అలా చెప్పావు కదా, నీ పని అయిపోతులే, వెళ్ళు. రే లోపలికి వెళ్ళాలంటే కాస్త టెన్షన్గా ఉందిరా. ఈ వర్క్ చూసి తను ఏమంటాడేమని చిన్న కంగారుగా ఉందిరా. నువ్వు ఎందుకు అంత కంగారు పడతావు? నేను మాటలతో పడగొడతా. అరే వాడు పడగొట్టకపోతే నేను చూడగొడతా. నాడు నాడు పద. నాడు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? నేను డైరెక్టర్ని, సార్ని కలవడానికి వచ్చాం. సార్ని కలిస్తే ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపోండి. మా సార్ని కలిస్తే ప్రాబ్లం అవుతుందా? గదేంది? మీ సార్ని కాదు, మా సార్. ఆ? ఎవరు మీరు? సార్ మేము ఆర్కే సార్ కలవడానికి వచ్చినాం సార్. ఇలాంటి ఆఫీసులు మీరు ఎప్పుడు రాకండి, వాళ్ళ నెంబర్లు తీసుకుని పంపించండి. ఓకే సార్. మా నంబర్లా ఎందుకు? మీరు ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? వచ్చారా? రండి, మనం అక్కడికి వెళ్ళి సిట్టింగ్ వేసుకుందాం. ఎక్కడ సార్? అదేనయ్యా, శ్రీకృష్ణుడు జన్మస్థానంలో. జన్మస్థానం అన్నట్టు అక్కడ మనకు స్పెషల్ భోజనాలు అవి ఉంటాయి కదా, అదే వీళ్ళందరినీ చూస్తుంటే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లా ఉన్నారా? నాకెక్కడ కొడుతుందిరా. ఉంటాయి కదా. ఓ డైరెక్టర్, అలా పారిపోతున్నాడే బాబు, సిట్టింగ్ ఉందో చెబితే మీ దుంప దేగ. వీళ్ళని ఈ అమ్మాయిలందరినీ జీప్ ఎక్కించండి. అలా తోస్తావేంటి? ఇదిగో మా పాపలు వాళ్ళు కూడా తీసుకురండి. ఇగో ఆ తెల్ల పాపలకి ఓన్లీ కాంటినెంటల్ ఫుడ్. శంకర్ బాబు, వాడు చాలా దుర్మార్గుడు, ఎవరిని లోపలికి రానివాడు. మీరు ఎలాగైనా లోపలికి వెళ్ళి వాడిని అంతం చేసి ఆ ఆస్తి మీరు తీసేసుకొని మా అమ్మాయి గారిని కాపాడండి. వీళ్ళు ముగ్గురిని వాడుకుంటూ పని అయిపోతుంది. ఎత్తిసామండ్రా ఫోను. ఎక్కడ సచ్చారు? ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? నిన్న మీరంతా నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఒకరైనా ఫోన్ ఎత్తి మాట్లాడొచ్చు కదా. నేనెంత కంగారు పడిపోయినా తెలుసా? దీనికి ఎంత కంగారు పడితే జరిగింది జరగబోయేది చెప్తే ఇంకెంత కంగారు పడతావు? ఏంటది? జరిగింది ఏంటంటే అదేనయ్యా, శ్రీకృష్ణుడు జన్మస్థానంలో. వీళ్ళని ఈ అమ్మాయిలందరినీ జీప్ ఎక్కించండి. నిన్న ఆర్కే గడి ఇచ్చిన ట్విస్ట్కి మా మూడు బాగోక పిచ్చి పిచ్చిగా సిటీ మొత్తం తిరుగుతూ ఓ చోటుకి వెళ్ళాం. దీని అమ్మ ప్రతి ఒక్కడో ఆఫర్ ఇచ్చేవాడే. అలా తయారైందిరా మన పరిస్థితి. ప్రతి ఒక్కడు మనల్ని వాడుకునేటోడు తప్ప మనకి ఎవ్వడు ఉపయోగపడాడు. ఆఖరిగా శంకర్ గారు కూడా అవకాశం దొరికింది కదా అని తెగరిచ్చిపోయాడు. అందుకే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే రకం. వచ్చిండు చూడు, నువ్వే మాట్లాడుకో. ఫోన్లు ఎత్తరు, రూమ్లో ఉండరు. రాత్రే చెప్పాను కదా షూటింగ్కి వెళ్ళాలని. ఎక్కడైనా వెతకండి మిమ్మల్ని. ఏం వెళ్తాం అన్న విషయం తెలియకుండా. ఇప్పటికే జరిగింది చాలు. అది వేరు ఇది వేరు. నువ్వు అట్లా అంటావు కానీ అన్ని ఒక్క లెక్కనే ఉంటాయి. కొన్నాళ్ళు ఏం చేయకుండా ఖాళీగా ఉండిపోవాలనిపిస్తుంది. రే మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకంటారా నాయన? మిమ్మల్ని అందరు నమ్ముకొని బోల్డ్ అడ్వాన్స్ తీసుకున్నాను నేను. అడ్వాన్సా? దేనికి? దేని గురించి? కథ కూడా అనుకోలేదు. కథ ఏముంది బాసు, అక్కడికి వెళ్ళి ఏదో కథ చేసుకోవచ్చు. అసలుకే లో బడ్జెట్ సినిమా, అన్ని ఆయన చూసుకుంటాడంట. మీరేం కంగారు పడకండి. ఎప్పుడు పెట్టుకుందాం? ఇప్పుడు పెట్టుకుందాం. ఆడివ్వాలిగా. అసలే ఆడదొక టైప్ అంట. నచ్చితే అన్ని ఆడే పెట్టుకుంటాడంట, లేకపోతే ఏవి ఇవ్వడంట. పైగా నాలంటోడు అడిగితే అసలు ఇవ్వడంట. మీరే ఎలాగోలాగ వెళ్ళి ఆడిని బతిమాలుకుని షూటింగ్ స్టార్ట్ అయ్యేలా చేయండి రా బాబు, మీకు దండం పెడతాను. సరే అన్న. సరే కాదు, మీరు ఎలాగోలా జానికి నొప్పించండి. శ్రీరాము జానికి హీరో హీరోయిన్, వీడి డైరెక్టర్, వీడు ఎలాగా సరే, నేను విలను. ఇది మ్యాటర్. ఇందులో ఏది తేడా వచ్చినా దెబ్బడిపోద్ది. పైగా వాడికి జనం గినం హడావుడంటే అస్సలు నచ్చదు. అందుకే మనం సింపుల్గా షూటింగ్ ఫినిష్ చేద్దాం, జాక్పాట్ కొట్టేద్దాం. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు. దయచేసి సహకరించండి రా బాబు. ఓకే ఓకే. సార్ నమస్తే. నమస్తే సార్. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు పర్మిషన్తో వచ్చారు? నేనెవరినో తెలుసా? మీతో పనుండి వచ్చాం సార్, మీ గురించి మాకేం తెలీదు. మరి తెలియకుండా ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎవరికి ప్రవేశం లేదు, నాకు ప్రశాంతత కావాలి, వెళ్ళిపోండి. సార్ మేము లో బడ్జెట్ మూవీ ప్లాన్ చేసుకున్నాం, దాని షూటింగ్ కోసం అని. షూటింగ్ కోసమా? అవును సార్, మేము అనుకున్న సబ్జెక్ట్కి
ఈ లొకేషన్ బాగుంటుందని ఇక్కడికి వచ్చారు. అదేం కుదరదు. గెట్ లాస్ట్. సార్ అలా అనకండి సార్, మేము పైకి రావాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాం. దానికి నన్నేం చేయమంటారు? సార్ ప్లీజ్ సార్, నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాను సార్. సార్ ఈ ప్రాజెక్ట్ నేను కో డైరెక్టర్ని, ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి ప్లీజ్ సార్. నువ్వేం చేస్తావయ్యా? సార్ అది నేను హీరోగా ట్రై చేస్తున్నాను సార్. ఈ కథలో నేనే హీరో సార్. మరి హీరోయిన్ ఎవరు? ఫోటో ఉంది సార్, చూపిస్తాను. సార్ ఈ అమ్మాయి. ఏది? బాగుంది, నైస్. జోడీ అదిరిందయ్యా. త్వరలో వాళ్ళిద్దరు కాబోయే జోడీ సార్. నిజమా? అవును సార్ కరెక్టే. ఇందులో విలన్ కూడా ఉన్నాడు సార్. మేము 5-6 వస్తాం సార్. మీకు ఏ ఇబ్బంది డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాం సార్. అది ఓకేలేండయ్యా, కానీ నా వల్లే మీకు కొంచెం ఇబ్బంది, డిస్టర్బెన్స్, డ్యామేజ్ ఉండొచ్చు. ఐ మీన్ నాకు కొంచెం కళలు పిచ్చుంది. మీరు తీయబోయే సీన్స్లో అప్పుడప్పుడు నేను ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాను. దానికి మీరు ఓకే అనుకుంటే మీరు ఇక్కడ షూటింగ్ చేసుకోవడం నాకు ఓకే. ఏమంటారు? ఓకే అయితే మాకు ఓకే సార్. ఫైన్. షూటింగ్ ఎప్పుడు? రేపే వస్తాం సార్. సరే, మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు. మీరు ఉండడానికి తినడానికి అన్ని నేను ఏర్పాటు చేస్తాను. మీరు హ్యాపీగా వచ్చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, క్యారీ ఆన్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. షూటింగ్ అంటే నటన. శివోహం. విన్నావు కదా, ఏం చేయమంటావు? చెల్లెమ్మ, మేము ఇన్నాళ్ళు తిరిగిన తిరుగుళ్ళు వేరు, బాధలు వేరు, కష్టాలు వేరు. మేము ఒక అచీవ్మెంట్ చేయబోతున్నాం. దానికి నీ సహాయం కావాలమ్మా. దానికి నేనేం చేయాలో చెప్పండి. మీ అందరి జీవితాలు బాగుపడతాయంటే నాకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? ప్రయత్నించండి. ప్రయత్నించండి కాదు, ప్రయత్నిద్దాం. అంటే అంటే ఏముందమ్మా, నువ్వు కూడా రావాలన్నట్టు. నేనా? నువ్వు రావాలి. నువ్వు శ్రీరామ్ హీరోయిన్లని మేము అక్కడ కమిట్ అయిపోయినాం. నువ్వు వస్తున్నావు. నువ్వు వస్తేనే మేము వెళ్తాం. నువ్వు వస్తున్నావు అంతే. అరే, శంకరన్న చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి మస్తు తేడా కొడుతుందిరా భయ్. కానీ ఆడు అంత ఈజీగా ఒప్పుకుంటాడు అనుకోలేదురా. అరే, ఆడి కండిషన్లకి ఇన్వాల్వ్మెంట్కి మనం ఒప్పుకునేసరికి వాడి కళాత్మక హృదయం మనం షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా సరే వాడు మనం అనుకున్నంత ఈజీ వ్యక్తి అయితే కాదు. సో వాడితో డీలింగ్ చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే, ఏదో ఒకటి చేద్దాం. అసలు ఎంట్రీ అంటూ దొరికింది కదా, ముందు జానకి విషయం ఏంటో కనుక్కుంటా. ఓకేరా. ప్రతిదానికి ఫేస్ గట్ల పెట్టకు, తాగింది దిగుతుంది. ఆపరా. హలో జానకి, చెప్పు శ్రీరామ్. ఎనీ గుడ్ న్యూస్? అదే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడావా? అదే మీ అమ్మగారికి చెప్పి ఒప్పించావా? అమ్మకి చెప్తే ఒప్పుకుంటుందా అని. ఏదో ఒకటి మేనేజ్ చేసి 2 రోజులు వచ్చేస్తామని చెప్పు. మనకు కూడా అవకాశం దొరుకుతుంది కదా ఎంజాయ్ చేయడానికి. ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? సరే చెప్పు, ఎక్కడికి రావాలి? రేపు రెడీ అయ్యాక మీ ఇంటి ముందున్న పార్క్ దగ్గరికి రా, మేము వచ్చి పికప్ చేసుకుంటాం. వస్తాలే. బాయ్. నాకు వెళ్ళాలని ఉంది, టెన్షన్గానే ఉంది. ముందు నువ్వు ఫ్రీగా ఉండు. ప్రతిదానికి ఎందుకు అలా టెన్షన్ పడుతూ ఉంటావు? నువ్వు వెళ్ళాలని ఫిక్స్ అయ్యావు కదా. కానీ అమ్మా, నేనున్నా కదా. నాకు తెలిసినంత వరకు అడగదు. అడిగితే నేను చెప్తాలే, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. కానీ నాన్న జాగ్రత్త. నేను చూసుకుంటాలే. ఈ శంకరన్ అన్ని గిట్లా చేస్తాడు. ఇప్పుడు డొక్కు బండి పెట్టిండు, మధ్యలో ఈ దొరబాబు కానీ ఎక్కించుకున్నారు. ఈ టైం అయింది. సరే, ఏదో టైంకి వచ్చాం కదా, పదండి. నడుని. ఆగండి. ఏమైంది జానకి? మీకేమైనా అర్థం పడదు ఉందా? ఇక్కడ షూటింగ్ ఏంటి? పదండి వెళ్దాం. అది కాదు జానకి, ఎలాగో వచ్చాం కదా. శంకరన్ ఉన్నాడు, మేము ఉన్నాం. వెళ్దాం పదా. పదమ్మా. నా మాట వినండి. పద. ఈ శంకరన్ అన్ని గిట్లా చేస్తాడు. ఇప్పుడు డొక్కు బండి పెట్టిండు, మధ్యలో ఈ దొరబాబు కానీ ఎక్కించుకున్నారు. ఈ టైం అయింది. సరే, ఏదో టైంకి వచ్చాం కదా, పదండి. నడుని. ఆగండి. ఏమైంది జానకి? మీకేమైనా అర్థం పడదు ఉందా? ఇక్కడ షూటింగ్ ఏంటి? వెళ్దాం అది కాదు జానకి. శంకరన్ ఉన్నాడు, మేము ఉన్నాం. వెళ్దాం పదా. పదమ్మా. పద. ఎవరు వినరు.
సార్ రిచ్గానే ఉంది. బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. వర్కౌట్ అంటున్నాం ఏందన్నా? రండన్నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అదే షూటింగ్. పదండి. రండి. అరే లొకేషన్ అదిరిపోయిందిరా బాయ్, మన సినిమా సూపర్ హిట్టే. అవునురా. డైరెక్టర్ అయిపోతావు. థ్యాంక్ యూ రా. మనం కిందంతా చూసి పైకి పోతాం. అరే నాతో పాటు నువ్వు కూడా రావాలిరా. నువ్వు ఎక్కంటే అక్కడేనా హే. చూడు ఫిగర్ అదిరిద్దురా. ఎవరు మీరు? నేను కెమెరామ్యాన్. ఎందుకు వచ్చారు? షూటింగ్. ఏం కావాలి? నువ్వే కావాలి. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఏం కావాలి? ఒరే ఇది మనిషా దైవా? అరే రే దెయ్యం అనుకో పాదాలు వెనక్కుంటాయి, అదే మనిషి అనుకో పాదాలు ఎందుకు వచ్చారు? మాట్లాడుతున్నా కదా. ఏం కావాలి? ఒరే నువ్వు చూడరా. నువ్వు చూడరా. నువ్వే చూడరా. నువ్వే చూడరా. అయితే ఇద్దరు కలిసి చూడరా. సార్ 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 ఎక్కడ కనబడ్డేంట్రా? ఏమో సార్ 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 ఇదేంట్రా ఇది దెయ్యాల కొంపలా ఉంది. కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడుండేది కూడా మనుషులే. సార్ మీరు ఎక్కడున్నారా? అసలే కొత్త ప్లేసు, పైగా చీకటిగా ఉంది, అందుకే సార్. ఈ టైంలో రావడం ఏంటి? అది దారిలో వెహికల్ ట్రబుల్ ఇచ్చింది సార్. సరే, రూమ్స్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పొద్దున్నే మాట్లాడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ఏంటిది శ్రీరామ్? ఈ ఇల్లేంటి? ఇక్కడ షూటింగ్ ఏంటి? నాకేదోలా అనిపిస్తోంది. నువ్వు ప్రతిదానికి ఎలా ఆలోచిస్తావేంటి? షూటింగ్ అవగానే వెళ్ళిపోతాం కదా, ఇక్కడే ఉండిపోతావా? జానకి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడ షూటింగ్ చేయడం అవసరమా? అవును కరెక్టేరా. నాకు కూడా అంత పరిశాన్ అవుతుంది. నాకు డౌటే, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఉదయాన్నే వెళ్ళిపోదాం. షూటింగ్ వద్దు, ఏమీ వద్దు. ఏమంటారు? సరే, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదాం. హలో, ఏంటయ్యా బాబు, ఇష్టాలనుకుని మీరే ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా? 4 రోజులు షూటింగ్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. మీరేం కంగారు పడకండి, మీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను. కొత్త ప్లేస్ కదా, మీరు రెస్ట్ తీసుకోండి. మీ ముగ్గురు ఇక్కడే ఉండండి, మీ ఇద్దరు నాతో రండి. సరే రండి. ఓం నమ శివాయ, ఏమిటి నీ మాయ? ఓం నమో శివయ్య అంటే నేహాయ. ఓం నమ శివాయ, ఏమిటి నీ మాయ? ఓం నమో శివయ్య అంటే నేహాయ. ఆకారం బోడిదంట, ఆహార్యం బూడిదంట. ఆకారం బోడిదంట, ఆహార్యం బూడిదంట. ఓం నమ శివాయ, ఏమిటి నీ మాయ? ఓం నమో శివయ్య అంటే నేహాయ. వినబడెనా గరళ కంఠ, ఇన్నాళ్లకి గుండె గంట. లయకారుడు నీ వంట, నీ వెనకే నేనుంటా.
నటరాజువు నీ వంట నీదే ఈ నటనంత, నటరాజువు నీ వంట నీదే ఈ నటనంత. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర. సార్ తన పేరు జానకి సార్, హీరోయిన్. పేరుకు తగినట్టే ఉన్నావు. ఎవ్వరూ పడి ఉండరు నీ వెంట, నువ్వు పడకూడదు మరే రావణుని కంట. పరిపూర్ణమవ్వాలంటే మానవ జీవితం పరమాత్మ సేవలో అవ్వాలి అంకితం. ప్రతిరోజు పలుకుతుంది మనకు స్వాగతం, ప్రతి క్షణం గుర్తుకు రావాలి మన గతం. శివోహం. రే కెమెరా ఎక్కడ కింద పెట్టమంటావు? పెట్టుకో, కింద పెట్టుకో. ఏమి లేకుండా ఏడ పెడతావరా? టీ. రాత్రికెళ్ళి టీ తాగడం మానేసినా కదా. మరి మీకు? నేను ఆడవాళ్ళకి అందనంత దూరాన్ని ఉండాలని, వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోకూడదని అన్నపూర్ణ స్టూడియో మీద ఒట్టేసుకున్నానండి. అరే అన్నపూర్ణ స్టూడియో మీద ఒట్టేసినవా, అన్నపూర్ణ ఆంటీ మీద ఒట్టేసినవారా? చెప్పుకోరా నీ గురించి. నా పేరు దొరబాబు అండి, కెమెరామెన్. యూట్యూబ్ లో మంచి ఫేమస్ సార్, బాధిస్తాడు. పర్లేదు సార్. సార్ తను తన పేరు సుమతి. తను పలకరిస్తే తప్ప మీరెవరు పలకరించగలరు. తీసుకోండి. సార్ నమస్కారం సార్. ఏమిటా దొంగ చూపులు? అదే ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? సార్ రాత్రి వీళ్ళతో పాటు నేను వచ్చాను సార్. నా పేరు సిల్వర్ స్క్రీన్ శంకర్ సార్. విలన్ సార్. నిజ జీవితంలోనా? కాదు సార్, సినిమాలో విలన్ సార్. సినిమాలో విలన్ అయితే వీళ్లతో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు? అదే ప్రాపర్టీస్ చెక్ చేస్తున్నాను సార్. ప్రాపర్టీ చెక్ చేస్తున్నావా? ఎక్కడ ఏముందో చూసుకుంటున్నావా? అక్కడ మీరు జానంలో ఉన్నప్పుడు వచ్చాను సార్. మీ జానం చెడగొట్టడం ఇష్టం లేక ఇక్కడే ఉన్నాను సార్. ఎవ్వరు ఎవరిని చెడగొట్టలేదు. ఎవరికి చెడు ఆలోచనలుంటే వాళ్లే ముందు పోతారు. అంటే తనకు కొంచెం స్పీడ్ ఎక్కువ అండి. షూటింగ్ అయిపోతే తొందరగా వెళ్ళిపోదామని, అంతే సార్. తొందరపడ్డవాళ్ళు తొందరగా పోతారు. ఏంటి అందరు అలా ఉండిపోయారు? మిమ్మల్ని టెస్ట్ చేయడానికి జోక్ చేశానంతే. ఓకే సార్ జోక్ చేసిడంట. కొంచెం ఎక్కువైంది. మీకు కావాల్సింది చూసుకోండి, వెళ్ళండి. ఉంటాను సార్. ఈ చూపేంట్రా బాబు. అమ్మయ్యా, నేను రెడీ. ఎక్కడ పెట్టాలో చెప్తే పెట్టి తీసేస్తాను. ఈడబెట్టు. ఏంటి అలా చెప్పాలి కదా. ఏంటాడు చెప్పేది? అసలు తీయటానికి ముందు ఏదో ఒకటి అనుకోవాలిగా. ఏదో ఒకటి తీయండి. డమ్మీ షూటింగే కదా. డమ్మీ ఏంటి? షూటింగ్ కదా అది. అంటే చెల్లమ్మా, అది ఇది ఏంటన్నా, మనం అసలు అక్కడికి ఎందుకు వచ్చాం? ఏదో ఒక లైన్ అనుకోవాలి కదా. ఏం అనుకోకుండా వచ్చి ఏం చేద్దామని? అసలు షూటింగ్ ఉందా లేదా, షార్ట్ పెట్టాలా వద్దా, అది చెప్పండి ముందు. మీ అందరి గోల నాకు అర్థమైంది. హీరోయిన్ని విలన్ అంటే నేను ఒక ఇంట్లో లాక్ చేస్తాను. నేనున్న చోటకి హీరోయిన్ కోసం వస్తాడు. హీరోయిన్ తీసుకెళ్ళి ఫుల్ టెన్షన్. ఆఖరికి నన్ను చంపి హీరోయిన్ తీసుకెళ్తాడు. అసలు అది కదంటనా? అయినా కథ లేకుండా ఎక్కడి దాకా రావడం ఏంటయ్యా? అవన్నీ అయిన తర్వాత కదా షూటింగ్కి రావాలి. అసలు షూటింగ్ అయ్యా కదా మీరు రావాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో మాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు. అయినా నిన్ను విలన్గా ఎవరు సెలెక్ట్ చేశారయ్యా? మోహన్లో అరుపులే తప్ప హావభావాలేం కనపడట్లేదు. వద్దన్నాడు గాని, లేకపోతే నటన ఎరగదీస్తా. ఏ మిస్టర్, నీకు విషయం తెలుసా? అన్ని విద్యలు తెలిసినవాడు అణిగి మణిగి ఉంటాడు. అంతా నాకే తెలుసనేవాడు అవధులు దాటేస్తాడు. అన్నీ చూస్తూ ఆపై వాడు అంతా గమనిస్తాడు. ఆఖరి క్షణాన అన్నీ తానై అంతం చేసేస్తాడు. శివోహం. శంకరన్న, నీ వంకరాశాలు ఎక్కడ ఏకు. అతను మన ఫైనాన్షియర్ కాదు, ఫైనల్ అనౌన్సర్.
జీవితం సాగించు నీ సాహసం తలవంచావా అపజయమే ఎదిరించావా విజయం నీదే భయము జయము చుక్కెదురేరా. డార్లింగ్, ఈరోజు ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు? ఏది ఓకే, ఏది తిప్పని ఇదిగో తీసుకో. గుడ్ గుడ్, చియర్స్. ఓకే, ఏమైందిరా? నువ్వంటే నాకు ప్రాణం. అంతా హ్యాపీగా అయిపోతుందిరా, ఏం ప్రాబ్లం లేదు. కాఫీ. తీసుకో. నీకు తాగేసా. కాఫీ. కిందకొస్తే టిఫిన్ రెడీ చేస్తా. సుమతి, ఏంటి నువ్వు తక్కువగా మాట్లాడతావు, మౌనంగా ఉంటావు, ఎప్పుడు ఏదో లోకంలో ఉంటావేంటి? నేనంతే, నా లోకమంతా భూపతే. వస్తా. కొన్ని జీవితాలు అంతే, ఆయన తన గురించి నీకెందుకు? ఏంటి అలా అంటావు? పాపం తను ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటుంది, అందుకే అడిగా. తప్పే ఉంది? కరెక్టే, వాడి గురించి తప్ప ఏమీ ఆలోచించడు. చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఎవడి కథ వాడుకుంది కానీ వచ్చిన పని చూద్దారండి. నేనైతే ఎప్పుడో రెడీ. మీరు రెడీ అయితే తీసేస్తా. ఏం చెప్తా? ఎవరి గోల వారిది, ఒక్కరికి క్లారిటీ లేదు. అది నిజమే. ఎంత బాగున్నాయో పాలు. కాఫీ. నువ్వు ఇవ్వాలి కానీ ఏదైనా పుచ్చుకోవడానికి రెడీ. నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను. ఎక్కడికి? భూపతికి పాలివ్వాలి. భూపతి ఏమనండి పటా సుమతి, ఎప్పుడు ఆ రూమ్లోకి వెళ్తావు, తలుపు లాక్ చేసుకుని వస్తావు. ఏముంది అందులో? ప్రమాదం. అందులోనా? అందులోనే. నువ్వు వెళ్తే తెలుస్తుంది ప్రమాదం అంటే ఏంటో. మనకెందుకులే. అయినా ఏముంది ఆ రూమ్లో? అందరికి ఇచ్చావా? ఇచ్చాను. ఆ అమ్మాయి చాలా మంచిది. అది ఆ అమ్మాయి పేరులోనే ఉందిగా. వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు? షూటింగ్ ఎంత వరకు ఉంటారు? ఏమైనా ఇబ్బందా? అందరూ చాలా సరదాగా ఉంటున్నారు. కాకపోతే కాకపోతే అతను వెనక వచ్చి
ఎంత బాగున్నాయో పాలు. నా గురించి అలా మాట్లాడుకో. నేను చాలా మంచిదాన్ని. మరి నేను నువ్వు ముదురా మరీ నీ అంత కాదులే. హే, ఆగు, ఆగు. ఆగు, ఆగు, ఆగు. అరే హే, హే, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? జరిగినవి గుర్తు చేసుకుంటున్నాను. ఆహా, ఈ లొకేషన్లో నిన్ను ఇలా చూస్తుంటే నాకేదో చేయాలనిపిస్తుంది. నీకేమనిపించట్లేదా? నాకా నా మనసులో అనుకున్నది నీకు ఇచ్చేయాలనిపిస్తుంది. అవునా? ఇచ్చేయచ్చుగా, ఎవ్వరూ లేరు. ఇచ్చేనా? ఆ? ఏంటిది? ఇంకేంటి, అది ఎవరైనా చూస్తే బాగోదని. నిన్ను ఇంకేంటి మరి, ఒంటరిగా దొరికానని వాటేసుకుందాం అనుకుంటున్నావా? సరికి కోరికలు ఎక్కువైపోతున్నాయే. ఇంకేమనిపిస్తుంది మరి? మేము ఉన్నారు ఇక్కడ. అది చాలా బాగుంది కదా? స్క్రీన్ మీద కన్నా బయట ఏం బాగా లేదురా. చేస్తున్నారా మీరు? ఆ? క్లోజ్ పెడితే గజ్జమనాలి. అలానే. ఇదేంది? సూపర్ ఉంటుంది. అలా టైట్ జూమ్కి వెళ్తే రే ఆ యాంగిల్లో బెటరా. మిడ్డా క్లోజా? పెట్టాలంట. యూట్యూబ్ తప్ప సినిమా పనిపించట్లేదు. వాడు చూడు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు. అవును. శ్రీరామ్, సీన్ ఏంటంటే నువ్వు జానకిని లవ్లోకి దించడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు లవ్ సీన్ ఏంటి? అవు కరెక్టే కదా, ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పుడో షురు అయిపోయింది. సత్తన్నా, నేను అనేది దాని గురించి కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, లవ్ ఏంటి? నేను చెప్తా, ఆగు తల్లి. రే, శంకర్ అన్న తను కిడ్నాప్ చేస్తే కదా నేను రావడం. ఎక్కడ లవ్ సీన్ ఏంటి? నాకు తెలుసుగా, ఏదో ఒకటి చేద్దాం రా. ఏదో ఒకటి చేయడం కాదు, మీరు షూటింగ్ ఒక్కటే చేయాలి, ఇంకోటి చేయకూడదు. దేని గురించి మాట్లాడుతున్నావు అన్న మధ్యలో వచ్చి? అసలు మాతో వచ్చిన దగ్గర నుంచి మాతో తక్కువ, ఒంటరిగా ఎక్కువ తిరుగుతున్నావు. ఏంటి విషయం? నేను వచ్చిన పనిలోనే ఉన్నాను బాబు. అంటే నువ్వు వచ్చింది ఒకటి, మేము వచ్చింది ఒకటా? అందరం వచ్చిన షూటింగ్ పని మీద కదా. అదే అందులో ఇది ఒక పార్ట్. సీన్ ఏంటో చెప్తే చితక్ కొట్టేద్దాం. ఇప్పుడు నిన్ను శ్రీరామ్ తోసేసి జానకిని తీసుకెళ్తాడు. నో, తోసేసి కాదయ్యా, లేపేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒకటి ఇష్టపడ్డ అమ్మాయిని ఇంకొకటి కోరుకుంటే ఊరుకుంటాడా? లేపాడు, అప్పుడే కదా అతను హీరో అనిపించుకునేది. ఎలా చెప్పాను? కరెక్ట్ చెప్పినా సార్. నేను ఎప్పుడు కరెక్టే. ఏమంటావు సిల్వర్ స్క్రీన్? మీరు చాలా కరెక్ట్ సార్. అయినా మీరు మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. చెయ్యకపోతే చేయి జారిపోతుంది కదా. చేయి జారిపోతే ఇలా పట్టుకోవాలి. సూపర్ సార్. భూపతి గారు, మీరు ఏది మాట్లాడినా చాలా అర్థాలు వచ్చేటట్టు మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ జానకి. అనుభవం జానకి, అనుభవం. నచ్చింది చేజిక్కించుకోవడం, చేజిక్కించుకున్నది జారిపోకుండా చూసుకోవడం మానవ సహజం. అది జాబ్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సార్, మీలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు. అవునయ్యా, మన ప్రతి ఒక్కరిలోనూ ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అవసరాన్ని బట్టి వాడు బయటకొస్తాడు. మన పూర్వపు కవుల కవితలు, పాటలు, పద్యాలు, గ్రంథాలు ఇవన్నీ చదివితే మనలో కవి కనిపిస్తాడు, రాసి వినిపిస్తాడు. మీరు రాస్తారా? ఎస్, రాసిన కవితకు రత్నాలివ్వడానికి. రాయల కాలం కాదిది రాయడానికి. రాజుల కాలం నాటి పద్య కవితకి
రాసులు పోసివ్వరెవ్వరు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. అందరు ఇదే మూడ్ లో ఉండండి. సాయంత్రం మనం పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. లెట్స్ ఎంజాయ్. పాపం అమాయకులు. ఏం విలన్, ఇంకా దిగలేదా? తల పట్టేసింది సార్. నేను అడిగింది అది కాదు, బెడ్ మీద నుంచి దిగలేదా అని. అబ్బా అదేం ముందో గానీ తెగ ఎక్కేసింది సార్. ఈ మందు మీకు అలవాటు ఉండదులే, ఇంపోర్టెడ్ కదా. సార్ రాత్రి తాగినప్పుడు బానే ఉంది సార్, తాగిన తర్వాతే నాకేం అర్థమైతలేదు సార్. నేను ఇంకా అవుట్ ఫోకస్ లోనే ఉన్నాను సార్. ఈ ఫోకస్ షిఫ్ట్ చేయి సార్. రాత్రి సాంగ్ లో సుమతి పర్ఫార్మెన్స్ సూపర్ సార్. మళ్ళీ ఆడాలనిపిస్తుంది సార్. ఓ, నీ ఫోకస్ అక్కడుందా? పక్కన పెట్టారు సార్. ఉప్పు కారం తిన్న బాడీ కదా సార్. ఓ, ఉపకారం చేసినోళ్లకే కారం రాయాలని చూస్తే ఆ కారాన్ని తీసేసి ఉప్పుతో పాతరేస్తారు. దాన్ని ఉప్పు పాత్ర అంటారు. తెలిసిందా? లేచి తయారవ్వండి. రారా పడుకుందాం. పడుగా ఎడార్లో ఓఎస్ఎస్ లెక్క మన కోసమే కూర్చున్నట్టుంది రా బాయ్. పువ్వుని చూసే పువ్వు నా కోసం ఒక్కసారి నవ్వు. నీకు ఒళ్ళంతా కొవ్వే, కుదురుగా ఉండవు నువ్వు. అలా కళ్యాణ్ జ్యువెలరీయా? కాదురా, లలిత జ్యువెలరీస్. ఏ షాంపూ వాడతారండి మీరా? ఈ గాజు మీ చేతి భలే ఉన్నాయండి. ఒక్క ముద్దు పెట్టుకుంటే అరిగిపోతావా? మీ వాళ్ళందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడికే వెళ్తున్నాను సార్. పద వెళ్దాం. పదండి. అరే వాడిట్లనే లేట్ చేస్తే నేను డైరెక్షన్ చేస్తా. అవును. ఏమైనా డైరెక్టరు సార్ ఏం ప్లాన్ చేసావు? ఏం లేదు సార్, అందరు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువై ప్రతి సీన్ స్పాట్లో ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఓహో, నువ్వేమనుకోకపోతే నీకు కథ చెప్తానయ్యా, బాగుంటుంది. మీకు ఇష్టమైతే చెప్పండి సార్, చేద్దాం. ఏం లేదు, మీరు ఇష్టపడ్డ మన సిల్వర్ స్క్రీన్ విలను అదే శంకర్ ఇష్టపడాలి కదా. నాదేముంది సార్, మీరు అనవసరంగా ఎత్తేస్తున్నారు. ఎత్తేస్తా గాని ఎత్తి వేయను, అంతవరకు తెచ్చుకోకు. ఇప్పుడు మన కథలోకి వద్దాం. చెప్పండి సార్. ఓ నలుగురు ఓ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది. ఒక ముసలోడు పాపం కింద పడిపోయాడు. చచ్చిపోయాడు అనుకున్నారు. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదృష్టవశాత్తు అతను బతికేశాడు. వాళ్ల రుణం ఎలాగోలాగా తీర్చుకోవాలని ఆ ముసలోడు వాళ్లకు అద్భుతమైన విషయం చెప్పాడు. అదేంటంటే ఊరి చివర ఓ పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఒకే ఒకడున్నాడు. వాడితో పాటు ఓ అందమైన అమ్మాయి కూడా ఉంది. దాంతోపాటు కావలసినంత డబ్బుంది. మీరు ఆ బంగ్లాకెళ్ళి వాడిని ఎలాగోలాగా లేపేసి ఆ డబ్బును ఆ అమ్మాయిని తీసుకొచ్చేయండి అన్నాడు. ఎలా ఉంది కదా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇల్లే అనుకోండి. ఆ రెండు క్యారెక్టర్స్ నేను, సుమతి అనుకోండి. నో కన్ఫ్యూజన్ కదా? ప్రొసీడ్ అయిపోండి. ఓకే. ఇంకో విషయం, ఇప్పుడు మీరంతా ఇంటికి దేనికోసం వచ్చారో వాడికి తెలిసిపోయింది అనుకోండి. వాడెవడు? నేనే, భూపతి. ఎస్, క్యారెక్టర్ అయ్యా. ఓకే, ఇక మీరు మొదలు పెట్టండి. ఓకేనా? కథ బాగా చెప్పారు కదా. నేను ముందే చెప్పా కదా ఆయన అపరమేధావని. ఏదేమైనా మనకు మంచి ఐడియా ఇచ్చారు, బాగుంది కదా.
అదిరింది. ఏం ట్విస్ట్ శంకరన్న, ఏమంటావు? ఆడు చెప్పింది నేను చెప్పింది ఒకటేరా పిచ్చిన ఎల్లరు. భూపతి గారు చెప్పిన కథ ప్రకారం నాకు ఒక ట్రాలీ క్రేన్ ఇస్తే సీన్ తీస్తా. అంత సీన్ లేదు కానీ ఉన్నదంత తీరా. అరే శంకరన్న క్లోజ్ నుంచి నా మీద పెట్టండి, మొత్తం నా మీద పెట్టండి. ఇప్పుడున్న సీన్ మొత్తం మీ మీదే కదన్నా. నా ఫైనాన్స్ టెన్షన్ లో నేను చస్తుంటే మధ్యలో మీకు ఏమయ్యా? గోలంట్రా బాబు. డైరెక్టరు సార్, నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఒక్క సీను నేను తీయొచ్చా? మీరు డైరెక్ట్ చేస్తారా? ఏం చేయకూడదా? నువ్వేమంటావు జానకి? మీ ఇష్టం సార్. సీన్ ఏంటి సార్? చెప్తానయ్యా, చెప్తాను. ఇందాక మీ అందరికి నేను చెప్పిన కథలో ఈ ఇంట్లో కావలసినంత డబ్బుంది. డబ్బుతో పాటు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది. ఇప్పుడు మీలో ఒక క్యారెక్టరు ఆ అమ్మాయి ద్వారా ఆ డబ్బంతా కొట్టేయాలి. కానీ మనందరికీ తెలుసు ఆ అమ్మాయి ఏదో ఒక మూడ్లో ఎప్పుడు పరధ్యానంగా ఉంటుంది. పైగా ఆ టైంలో ఆ అమ్మాయి ఎవరినేం చేస్తుందో మనకు తెలీదు. ఈ క్యారెక్టర్ సుమతి చేస్తుంది, మరి ఆపోజిట్ క్యారెక్టరు నేను చేస్తాను సార్. గుడ్, నేను అదే అనుకుంటున్నానయ్యా. ఏంటి అలా చూస్తున్నారు? అక్కడ సుమతి, ఇక్కడ సిల్వర్ స్క్రీన్ శంకర్. పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మా ఇద్దరిది. ఒక్క నిమిషం, నేను డైరెక్షన్ కొత్త, ఆ అమ్మాయి నటన కొత్త, అందుకని కాస్త జాగ్రత్తగా పర్ఫార్మెన్స్. అవసరమైతే చచ్చిపోతాను సార్ సీన్ పండేంత వరకు. నన్ను నమ్మండి సార్. శబాష్, ప్రొసీడ్. ఇప్పుడు దొరికావు సుమతి. కెమెరామ్యాన్, ఇప్పుడు ఇక్కడ కాదు, అక్కడ అక్కడ రండి రండి, ఫాలో. ఇటు ఇటు కెమెరాని ఇక్కడ పెట్టు. ఇక్కడ ఇప్పుడు ఈ మొత్తం బాగా కనిపిస్తుంది కదా, క్లియర్ గా? గురుగారు ఓకేనా? ఏయ్ చేతి శంకర్, నేను చెప్తానన్నాను కదా, ఎందుకు తొందరపడతావు? అలాగే సార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కళ్ళలోకి రొమాంటిక్గా చూడాలి. నెమ్మదిగా నీ 2 చేతులతో ఆవిడ భుజాల్ని పట్టుకో, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు, రొమాంటిక్గా. తనను వాటేసుకుంటున్నట్టు అలా కళ్ళలోకి చూడు. నీ 2 పెదవులతో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్టు ఫీల్ అవు. స్లోగా దగ్గరికి లాక్కో. అమ్మాయి, ఇంతకుముందు నీ జీవితంలో నిన్నే మగాడు టచ్ చేయలేదు. ఫస్ట్ టైం నిన్ను ఒక టచ్ చేస్తున్నాడు. స్ట్రగుల్ స్ట్రగుల్, అది నీకు ఇష్టం లేదు. వాడిని విదిలించుకుంటున్నావు, దూరంగా తోసేస్తున్నావు. అయినా కూడా వాడు నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, నిన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు, తన మీదికి లాక్కోవాలని చూస్తున్నాడు. అయినా నువ్వు దూరంగా తోసేస్తున్నావు, ఇంకా తోసేస్తున్నావు. స్ట్రగుల్ చెయ్యి, స్ట్రగుల్ చెయ్యి. వాడిని దూరంగా తోసేస్తున్నావు, తోసేస్తున్నావు. స్ట్రగుల్ బాగా కావాలి. టేబుల్ మీద కత్తి చూసావు, ఆ కత్తిని మెల్లగా తీసుకో, తీసుకో, కత్తి తీసుకో. వాడు నేను ఇంకా గట్టిగా లాగుతున్నాడు. పొడి చెయ్యి, పొడి చెయ్యి. సిరిగలవానికి నటనను నేర్పిన శివుడి లీలలే ఒక నటన. శిరమున గర్వము ఎక్కితే చిదిమే శివుడి ముందర ఈ నటన. నిండి ఉన్న నీలో నటన, నిన్న జన్మదే ఈ నటన. ఆత్మచరితమే ఈ నటన, పరమాత్మ లీనమై ఈ నటన. జనించి జీవించి శోధించి సాధించే నటన. ఏంటన్నా ఇది? నాకు ఇలా జరగాల్సిందేనమ్మా. నేను మిమ్మల్ని అందరినీ మోసం చేశానమ్మా. ఏం మాట్లాడుతున్నావు? షూటింగ్ కాదమ్మా, ఇదంతా మోసం. క్షమించమ్మా. ఏం మాట్లాడుతున్నావు అన్నా? అన్నా తీరా జానకి జాగ్రత్త. నేను డబ్బు మీద ఆశతో అన్నా మిమ్మల్ని అందరినీ షూటింగ్ అని పేరు చెప్పి మోసం చేశాను రా. అన్నా శంకర్ అన్నా, అన్నా లేదన్నా, నీకేం కాదన్నా. ఏం కాదన్నా, హాస్పిటల్కి వెళ్దాం అన్నా. నేను బతుకును. వాడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు. పోరా పో బయటికి. నిన్ను ఎన్నోసార్లు క్షమించాను, హెచ్చరించాను. ఏదో దూర బంధువుని దగ్గరికి తీస్తే మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి మొత్తంలో దించి నా ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తావా? దుర్మార్గుడా, పోరా పో బయటికి. అయ్యా, ఏదో తెలియక ఒక తప్పు జరిగిపోయిందయ్యా. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనయ్యా. దయచేసి నన్ను ఒక్కసారి క్షమించి వదిలేయండి అయ్యా. అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. నీ ముఖం నాకు ఇంకెప్పుడు చూపించబాకు. పోరా పో. అయ్యా, రేయ్! ఈ
హత్య నేరం నీ మీద వేసుకోవాలి, లేదా నీకు కూడా ఇదే గతి పడుతుంది. అర్థమైందా? వీడికి పట్టిన గతే వీడి కూతురు కూడా పడుతుంది. నువ్వు ఈ విషయం చెప్పావంటే, నువ్వు ఇది మర్చిపోతేనే అది బతుకుతుంది. నిర్ణయించుకో. ఈ లంకకు అధిపతి ఈ భూపతి. నా తల్లి చారకి అమ్మా, మీరు ఇక్కడికి వెళ్ళమండి. అమ్మా, జానకి, నాన్న, ఇదొక్కటి కాస్త అర్థం అవ్వడం లేదు, కొంచెం చెప్తారా? నాకు కన్ఫ్యూజన్గా ఉంటుందమ్మా. మా రోజుల్లో చదువులు వేరు, ఇప్పుడు వేరు. అక్కయితే నాకు అసలు ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు నాన్న. ఏ ప్రాబ్లంనైనా వెంటనే క్లియర్ చేసేది. అవునమ్మా, తను ఉంటే ఎవరికేం ప్రాబ్లం వచ్చినా వెంటనే కల్పించుకుని నిమిషాల్లో సాల్వ్ చేసేది. అమ్మా, అక్కకోసారి ఫోన్ చేయలేకపోయావా? అక్కతో మాట్లాడాలని నాకు ఉంది నాన్న. ఫోన్ చేశా, కలవడం లేదు. మన వాళ్ళు మనకు దూరంగా ఉంటే మనసున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కొందరికి ఏ చీకు చింత ఉండదు. ఎందుకలాగా ఆగిపోయావు? నిన్నేం అనట్లేదులే, కనీసం అది ఎక్కడుందో ఎలాగుందో కూడా అడగట్లేదు. అది లేకపోవడమే నీకు మంచిది కదా. ఏమైంది రాజేశ్వరి? ఆ కన్నీళ్ళేంటి? ఏదో ఆడపిల్ల తల్లిగా ఆవేశపడ్డం తప్ప మీలా మాట్లాడడం నాకు చేత కాదండి. అది ఇంట్లో లేని దగ్గర నుంచి ఇల్లంతా బోసిపోయిందండి. ఏం తిన్నా సహించట్లేదు. పూజ చేసుకుందామన్నా ఆ ఫోటోల్లో అదే కనిపిస్తుంది. ఏమండి, అది ఎక్కడున్నా వెంటనే వచ్చేయమని చెప్పండి. దాన్ని నేనన్న మాటలకి క్షమించమని అడగాలి. అది ఎలా ఉందో ఒక్కసారి ఫోన్ చేయండి. ఏమండి, పోనీ మనమే అది ఎక్కడుందో అక్కడికి వెళ్దామా? దాన్ని వెంటనే చూడాలి, దాంతో మాట్లాడాలి. నాకు తెలుసు రాజేశ్వరి, నువ్వేది మనసులో పెట్టుకుని దాన్ని అనలేదని. బాధపడకు, అది ఎక్కడున్నా క్షేమంగానే ఇంటికి వస్తుంది. సరేనా? వెళ్ళిపోతాం. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం జానకి, కంగారు పడకు. కంగారు పడకంటావేంటి? ఆ సుమతి శంకరన్న చంపేసింది. అది మత్తలా చంపిందా, భూపతి చెప్తే చంపిందా? అసలు నాకేం అర్థం కావట్లేదు. జానకి, బాధపడకు జానకి. నేను ఇక్కడి నుంచి సేఫ్ గా తీసుకెళ్లే బాధ్యత మాది. ఇక్కడి నుంచి అందరం సేఫ్ గా వెళ్ళిపోతున్నాం. ఇగో చెల్లెమ్మ, మాకున్న సినిమా పిచ్చితో అనవసరం నిన్ను ఇక్కడ ఇరికించినాం. నిన్ను బయటపడేసే బాధ్యత కూడా మా మీదనే ఉంటుంది. ఇంకా భూపతితో మాట్లాడొస్తాం. నడు. బాధపడకు జానకి, ఊరుకో. వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. నిదురపో చల్లగా బుజ్జిగా, పసిపాపలా నిదురపో తండ్రిగా, బంగారు తండ్రిగా, పాడుతా తీయగా బుజ్జిగా, పాడుతా తీయగా బుజ్జిగా, పసిపాపలా నిదురపో తండ్రిగా, బంగారు తండ్రిగా. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు. సార్, భూపతి గారు. ఏంటయ్యా, లోపలికి వెళ్ళి షూటింగ్ చేసుకోండి. ఇంత జరిగాక ఏ సార్, ఆ పిచ్చిది అన్నయ్య చంపినప్పుడు మేము పట్టించుకోలేదు సార్. మాకు భయం అవుతాం సార్. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్. లోపలికి రండి, పోండి. జరిగింది జరగబోయేదంతా వీడు చెప్పేశాడు కదా. వెళ్ళండి.
అయినా సుమతి హత్య చేయడం ఏంట్రా? చేసింది చేయించింది అంతా మనమే. అదిగా సార్, జానికి భయపడిపోతుంది సార్, మేము వెళ్ళిపోతాం సార్. మీకేం భయం లేదు, మీరు వెళ్ళిపోండి. జానకి ధైర్యం నేను చెప్తాను. ప్రొసీడ్, మీరు వెళ్ళండి. వదిలిపెట్టి మేము ఎట్లా వెళ్తాం సార్? మమ్మల్ని వదిలేయండి సార్. ఆ జానకి నా దగ్గర వదిలేసి మీరు వెళ్తేనే ఇంటికి పోతారు, లేదంటే వీడి దగ్గరికి పోతారు. గో ఇన్సైడ్ అండ్ డిసైడ్. శివోహం. వెళ్ళండ్రా. శివోహం శివోహం శివోహం. అరే దొరబాబు, దొరబాబు, అరే దొరబాబు, అరే దొరబాబు, అరే పవన్, దొరబాబును కూడా ఆడు పొట్టలు పెట్టుకున్నాడు రా. అక్కడ శంకరన్న, ఇక్కడ వీడు. శ్రీరామ్, శ్రీరామ్, అరే, జానకి. ఎవరా? జానకి, శ్రీరామ్. జానకి, నన్ను క్షమించు. నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. మన మధ్య క్షమాపణలు ఎందుకు? మనందరి జీవితాలు బాగుంటాయని ఇక్కడికి వచ్చాం. ఇలా జరుగుతుందని నువ్వేమైనా ఊహించావా? లేదుగా. శ్రీరామ్, జానకి, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలరా. ఘోరం జరిగిపోయిందిరా. ఏమైంది? శంకరన్నను చంపించిన వాడే ఇప్పుడు దొరబాబుని కూడా చంపాడేశాడు. ఎంతకీ సత్తి అక్కడ రా. సతీ, సతీ, రే సతీ, సతీ, రే సతీ, అమ్మో సతీ, సతీ, ఏమైందిరా? అరే ఆ భూపతి గారు నన్ను కూడా వదిలిపెట్టలేదురా. జానకమ్మ కన్నేసిండ్రా అవులేగాడు. జానకమ్మను బయటకు తీసుకెళ్ళరా. నీకేం కాదు. అరే డైరెక్టర్, చెప్పరా. నువ్వు తీసే సినిమాకి కోఆర్డినేటర్ వేస్తాను, తప్పకుండా వేస్తాను. మీరందరూ మంచిగా ఉండాలిరా, మంచిగా ఉండాలి. సతీ, సతీ, సతీ. సెకండ్ ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? ఏమైందా? 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 ఏమి తెలియనట్టు ఏమైందని అడుగుతున్నావేంటి? శంకరన్న చంపేశాడు. సత్తన్నా. సత్తాన్ని దొరబాబుని కూడా తను చంపేశాడు. చంపేస్తారా? అందరినీ చంపేస్తారా? అసలు మీరు మనుషులేనా? మనుషులేనా మీరు? మేము చంపడం ఏంటి? మీరంతా ఎవరు? భూపతి ఎక్కడ? మా నాన్న ఎక్కడ? నాన్న, నాన్న, మీ నాన్న చంపింది ఆ భూపతే. నీ ముఖం నాకు ఇంకెప్పుడు చూపించబాకు. పోరా పో. ఆ భూపతే మీ నాన్న చంపేశాడు. నిన్ను మధ్యలో తెచ్చి నీ జీవితం నాశనం చేసి నిన్ను వాడుకుంటున్నాడు. ఇప్పుడైనా అర్థం చేసుకో. ఇప్పటికైనా అర్థం చేసుకో. అర్థం చేసుకో సుమతి, ఇది జరిగింది. అవునా జానకి, మనం ముందు ఇక్కడ నుండి వాడి నుంచి తప్పించుకోవాలి. వాడు ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఇక్కడ నుంచి తప్పించుకోవడం కష్టం. కష్టమో నష్టమో ముందు బయటపడాలి. పదండి వెళ్దాం. ఆగ్జాలకి నేను మీతో వచ్చేస్తాను. నన్ను కూడా మీతో తీసుకెళ్ళిపోండి. తీసుకురా. రే
లాక్ చేస్తాడు రా. చెప్పాను కదా వాడు మనల్ని వదిలిపెట్టడని. నాతో రండి, నేను తీసుకెళ్తా. రండి రండి. పరిగెత్తండి. ఎరా హీరో డైరెక్టర్ అని నా దగ్గరికి రాగానే నేను ఒప్పుకున్నాననుకున్నారా? పరాయి కంటిని ఇంటి మీద దీని బంటి మీద పడకుండా ఇన్నేళ్లుగా ఈ అందాన్ని ఈ ధనాన్ని అనుభవిస్తూ ఏదో ఊరికి దూరంగా నా బతుకేదో నేను బతుకుతుంటే నా దగ్గరికి నటన పేరు చెప్పి వచ్చేగానే ఇచ్చేయడానికి నేనేమన్నా మీ కంటికి ఎర్రి పప్పల కనపడుతున్నాను రా? ఈ లంకంత కొంపకి ఇన్నాళ్లకి మరో ఆడగాలొస్తుందని మీకివ్వడానికి నేను ఒప్పుకుంటే మీరు నా మీద నేను అనుభవిస్తున్న వాటి మీదే కన్నేస్తే
మీ అందరినీ గమనిస్తున్న నా కళ్ళు ఊరుకుంటాయరా? దీని మీద కన్నేసిన వాళ్ళని పైకి పంపించేశాన్రా. అలాంటిది ఇప్పుడు దీన్ని కూడా తీసుకెళ్తే నా పరిస్థితి ఏంట్రా? సార్ మాకేం తెలియదు సార్, మేము షూటింగ్ కోసం వచ్చాము సార్. ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడు మీకు తెలిసిందిగా. శంకర్ మోసం చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు సార్. తను మమ్మల్ని నమ్మొచ్చింది, తనకేం తెలియదు సార్. అవును సార్. అందుకే ఈ రోజు నుంచి దీంతో పాటు ఇది కూడా నాదే. చంపేస్తా. నాతోనే లే 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 నారాణి, లే 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 నారాణి. లేపమంటావా, నువ్వే లేచి వస్తావా? లే 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 నా రోజా, రావే రా నా రోజా. కోరిక తీరుస్తావా లేదా? ఎంత కావాలన్నా తీసుకో, బంగారం తీసుకో, మొత్తం తీసుకో, కానీ నువ్వు నా కోరిక తీర్చాలి. తీసుకో తీసుకో తీసుకో, ఈ బంగారం అంతా తీసుకో, తీసుకో తీసుకో, ఎంత కావాలో తీసుకో, ఎంత కావాలన్నా తీసుకో, ఎంత తెమ్మన్నా తీసుకో.
మొత్తం తీసుకో